నమస్తే మేడం. నమస్తే. నా క్లాస్‌కి తల్లిదండ్రులకు, ప్రకృతికి, విశ్వానికి, భూమాతకు కృతజ్ఞతలు. బ్రహ్మర్షి సుభాష్ పత్రి గారికి, స్వర్ణమాల మేడం గారికి, బుద్ధ భగవానుల వారికి, మహావతార్ బాబా గారికి, సమస్త గురుమండలికి ఆత్మ ప్రణామాలు. మహావతార్ ఫౌండేషన్ రంగనాథ్ గారికి, లలిత మేడం గారికి, సుమా మేడం గారికి, పారిజాత మేడం గారికి, మాకు జ్ఞానాన్ని అందిస్తున్న మాస్టర్స్ అందరికీ, జూమ్ సెక్షన్ లో ఉన్న మాస్టర్స్ అందరికీ ఆత్మ ప్రణామాలు. ఈరోజు టైఫాయిడ్ ఫీవర్ గురించి నివారణలు. టైఫాయిడ్ ఫీవర్ ను సన్నిపాత జ్వరము అని కూడా అంటారు. టైఫాయిడ్ ఫీవర్ రావడానికి గల కారణాలు కలుషితమైన నీరు తాగడము, కలుషితమైన ఆహారం తీసుకోవడము, వ్యక్తిగత పరిశుభ్రత అనేది పాటించకపోవడము, పారిశుద్ధ్య వ్యవస్థ, నీటి పంపిణీ వ్యవస్థ ఆరోగ్యకరంగా లేకపోవడము, థైరాయిడ్ ఫీవర్ రావచ్చు. ఇలా ఉండడం వల్ల థైరాయిడ్ ఫీవర్ అనేది సాలము, నెల్ల, టైసి అనే బ్యాక్టీరియా వల్ల థైరాయిడ్ ఫీవర్ వస్తుంది. ఈ వ్యాధి ఇంక్యుబేషన్ పీరియడ్ 10 నుంచి 14 రోజులు ఉంటుంది. ఈ రోగకారక క్రిములు రోగి మలమూత్రాల్లో కనిపిస్తాయి. దీనిని ఆయుర్వేదంలో సన్నిపాత జ్వరము అని అంటారు. ఈ జ్వరం తగ్గినట్లే ఉంటుంది, కానీ మరలా వస్తుంది. ఇది సుమారు 15 రోజులు ఉంటుంది. మొదటి వారంలో నిర్ధారణకు రాదు. ఉదయం కంటే సాయంత్రం వేళల్లో, రాత్రిలో జ్వరం ఎక్కువగా ఉంటుంది. జ్వరం రోజు రోజుకు పెరుగుతూనే ఉంటుంది. రోజు టెంపరేచర్ రైజ్ అవుతూ ఉంటుంది. నెక్స్ట్, జ్వరం ఏ రోజు నార్మల్లో ఉండదు. జ్వరం ఉష్ణోగ్రత పెరుగుతూ వారం రోజులు ఇబ్బంది పెడుతుంది. తర్వాత ఒళ్ళు నొప్పులు, దగ్గు, నీరసము, ఆహారం తినడానికి అయిష్టత, పరీక్ష చేస్తే పల్స్ తక్కువగా ఉంటుంది, వీర్యము ఎక్కువగా వృద్ధి చెందుతుంది. మొదటి వారంలో రక్త పరీక్ష చేసిన నిర్ధారణ కష్టము. వారం రోజుల తర్వాత లైవ్ డైవ్ టెస్ట్ చేసిన తర్వాత దీనికి ఎలాంటి మందులు వాడాలి, గడువుచి అంటే తిప్పతీగ, నీలవేణి, కటిక రోహిణి, కండకారి, సొంటి, సప్తవర్ణ, సప్తపర్ణ, ఏడాకులు పొన్న, ఈ ఔషధాలను సమానంగా తీసుకొని కషాయం కాచి 30 ml రోజుకు 3 సార్లు తాగాలి. నెక్స్ట్, పటోర, బిల్వపల మజ్జి, గోక్షుర, గ్రహతి, చాలిపర్ణి, సొంటి మొదలగునవి సమానంగా కలిపి కషాయం కాచి ఇది కూడా రోజుకు 30 ml చొప్పున 3 సార్లు తాగాలి. మహాలక్ష్మి విలాస్ రస్, ఈ రసాన్ని 250 మిల్లీలు, గోరంటి భస్మం 250 మిల్లీలు 3 సార్లు తాగాలి. నెక్స్ట్, గడూజీ సత్వం 250 ml, స్వర్ణమాలిని వసంత రస్ 50 ml ప్రతి 6 గంటలకు ఒకసారి తాగాలి. బృహత్ కస్తూరి భైరవ రస్ అనేది 60 ml నుంచి 120 ml, ఆనంద భైరవి రస్ 250 ml రోజు 3 సార్లు తాగాలి. రోగికి పూర్తిగా విశ్రాంతి ఇవ్వాలి. బాగా కాచి చల్లార్చిన నీటిని తీసుకోవాలి. గ్లూకోజు మరియు నీళ్లు బాగా తాగాలి. తేలికగా జీర్ణం అయ్యే ఆహారం ఇవ్వాలి. సగ్గుబియ్యం జావ, పండ్ల రసాలు, గ్లూకోజు మొదలగునవి తీసుకోవాలి. ఈ జ్వరానికి సొంత వైద్యం పనికిరాదు. వైద్యుని సలహాతోనే ఏ మెడిసిన్ అయినా తీసుకోవాలి. మెయిన్ అది. నెక్స్ట్ మేడం, దీంతో పాటు మెడిటేషన్స్ 5 టైప్స్ ఉన్నాయి కదా మేడం, అది ఊరికే చెప్తాను మేడం. మన బ్రహ్మర్షి గారిది, మన సుభాష్ పత్రిజీ గారు 5 టైప్స్ మెడిటేషన్స్ ఉన్నాయి. పిరమిడ్ మెడిటేషన్ ఫస్ట్ వన్. పిరమిడ్ మెడిటేషన్ అంటే ఆల్రెడీ మనం చేస్తూ ఉండేది. ఇప్పుడు దాని కింద ఏదైనా కూరగాయలు ఇవన్నీ పెట్టినా కూడా చెడిపోవు అనేది తెలుస్తుంది. ఎక్కువ శక్తిని ఇస్తుంది. 3 మామూలుగా వచ్చేదానికంటే 3 రెట్లు శక్తి ఎక్కువ వస్తుంది. అట్లా పిరమిడ్ మెడిటేషన్ ఒకటి. సెకండ్ వన్ వచ్చి గ్రూప్ మెడిటేషన్. గ్రూప్ మెడిటేషన్ వల్ల కూడా ఇప్పుడు మనం చేసేదంతా కూడా గ్రూప్ మెడిటేషన్. ఇలా చేయడం వల్ల ఒకరు కానీ ఒకరు కాకుండా ఇద్దరు, అంతకు మించి ఎంతమంది ఉన్నా గ్రూప్ మెడిటేషన్ అవుతుంది. మన ఇంట్లో ఇద్దరు చేసిన గ్రూప్ మెడిటేషన్, ఇట్లా అందరూ చేస్తే ఎక్కువ శక్తి అనేది వస్తుంది, విశ్వశక్తి. నెక్స్ట్,
ట్రెక్కింగ్ మెడిటేషన్ సార్ వాళ్ళు కూడా చేశారంట ఇంతకు ముందు. అట్లా నడుచుకొని కొండలు అట్లంతా ఎక్కడము, ఆ ప్రకృతిని ఆస్వాదిస్తూ అవన్నీ తీసుకొని పోయి మళ్ళీ ట్రెక్కింగ్ చేయడం. ట్రెక్కింగ్ చేసిన తర్వాత కూర్చుంటే ఈజీగా కాన్సన్ట్రేషన్ కుదురుతుంది. అది కూడా బాగా మంచి మెడిటేషన్, బాగా శక్తి అనేది బాగా వస్తుంది. నెక్స్ట్ వన్ మ్యూజిక్ మెడిటేషన్. ఫ్లూటు, వయలిన్, వీణ అవన్నీ కూడా సార్ అవి కూడా చేస్తూ ఉంటారు. అది కూడా దాని గురించి కూడా బాగా శక్తి అనేది వస్తుంది. బాగా ఇది చేస్తుంది. నెక్స్ట్ పున్నమి అమావాస్య మెడిటేషన్. ఇది పున్నంకి 3 రోజులు ఇటు 3 రోజులు అటు, అమావాస్యకి 3 రోజులు ఇటు అటు విశ్వశక్తి ఎక్కువ వస్తుంది. కాబట్టి అది చేస్తే చాలా బాగా విశ్వశక్తి వచ్చి చాలా బాగుంటుంది. అంతే అండి. ఓకే, నమస్తే. ఈ అవకాశం ఇచ్చిన రంగనాథ్ మాస్టర్కి, సుమా మేడం గారికి, ఈ మీ టీం అందరికీ నమస్కారం, ధన్యవాదాలండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. చాలా చక్కగా చెప్పినారు. థ్యాంక్ యూ సార్. కొంచెం ఫగ్ అవుతాను, చాలా రోజులు అయిపోయింది. మళ్ళీ ఏదైనా తప్పులు ఉంటే క్షమించండి మేడం. ఏం థ్యాంక్ యూ. ఏం ఏం పర్వాలేదు సార్, చాలా బాగా వచ్చింది, బాగా చెప్పినారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్.